హలో, వెల్కమ్ టు శివగంగా ఫుడ్ అండ్ ఆయుర్వేద. ఈరోజు మీకు మటన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. దానికి కావాల్సిన వస్తువులు: మటను, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కొన్ని టమాటా ముక్కలు. మళ్ళీ ఇందులో కావాల్సినవి బిర్యానీ ఆకు, సాజీర, లవంగాలు, తోక మిరియాలు, ఇలాచి, దాల్చిన చెక్క, వీటిని ఏమంటున్నా, దీన్ని ఏమంటారు, అనాస పువ్వు, జాపత్రి. ఇవి కావాల్సిన వస్తువులు. ఇప్పుడు రెడీ చేస్తున్నానండి. ఇప్పుడు ఫస్ట్ కూర వండుకోవాలండి. మనం కూరకి పెద్ద బొగ్గలు ఎందుకు పెట్టినంటే మీకు చూపిస్తున్నాండి ప్రాసెస్ అన్నీ. ఇప్పుడు మటన్కి మనం తగినంత ఆయిల్ పోసుకున్నామండి. కేజీ మటన్, కేజీ మటన్. దీంతో 4 స్పూన్స్ పోసిన. ఇప్పుడు నూనె కాగిందండి. నూనె కాగిన తర్వాత మనం ఏం చేయాలంటే ఉల్లిగడ్డలు వేసేసుకోవాలి, పచ్చిమిర్చి, పచ్చిమిర్చి వేసినానండి. ఇవి ఏం చేసుకోవాలి ఇలా చూడండి. ఇలా వేగింది కదండి. ఇలా వేగిన తర్వాత మనం ఏం చేయాలంటే దాంట్లో అల్లం ఎల్లిగడ్డ వేసుకోవాలండి. మనం ఇంత పడుతుంది, కేజీ మటన్కి ఇంత అల్లం ఎల్లిగడ్డ పడుతుంది. ఇంత అల్లం ఎల్లిగడ్డ పడుతుందండి. ఇంకా వేసుకోవాలండి. ఇంత అల్లం ఎల్లిగడ్డ వేసుకొని తగినంత పసుపు వేసి వేయించాలి. హలోనండి, ఇగో ఇలా వేగింది చూసారండి. ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, అల్లం ఎల్లిగడ్డ వేగిన తర్వాత కొంచెం పసుపు వేసింది కదా. ఇప్పుడు మనము ఈ కడిగి పెట్టుకున్న మాంసం ముక్కల్ని వేయాలి. అందులో వేసిన తర్వాత కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకోవాలి. చూడండి, ఇలా మనము కొద్దిసేపు మనము మటన్ వేసిన తర్వాత ఈ కలర్ వచ్చిందాక ఇట్లా ముక్క ఇట్లా కావాలండి. ఇలా అయిందాక మనము వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనము ఇంతకుముందు కూడా చెప్పినానండి, దొడ్డుప్పు. ఈ దొడ్డుప్పు ఇందులో ఇంత పడుతుందండి. కిలో మటన్కి వేసేసిన దొడ్డుప్పు వేసేసినానండి. వేసిన తర్వాత కొద్దిగా ఇలా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత కారం వేసుకోవాలి. కారము తగినంత కారము వేసుకోవాలి. తగినంత కారం వేసినానండి. వేసి ఇలా కలుపుకోవాలండి. ఉప్పు కారం వేసిన తర్వాత ఇలా అవుతుందండి. ఇలా అయిన తర్వాత మనము కొంచెం టమాటా ముక్కలు వేసుకోవాలి టేస్ట్ కోసం. ఎక్కువ వేసుకోవద్దు. వేసుకొని ఇలా ఒక 2 నిమిషాలు మనం మగ్గనియాలి. చూడండి, టమాటాలు వేసి 2-3 నిమిషాలు మనం మగ్గనిచ్చినామండి. టమాటా ముక్కలు కనిపిస్తలేదు చూడండి, చక్కగా మగ్గిపోయినాయి. ఇప్పుడు చూడండి, చక్కగా మగ్గిపోయినాయి టమాటా ముక్కలు కనిపించకుండా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ పక్కకి వేడి నీళ్ళు చేస్తున్నానండి. ఎందుకంటే వేడి నీళ్ళు ఉడికిస్తుందంటే మనము ఇట్లా అయిన తర్వాత మనం నీళ్ళు పోసుకుంటాం కదా, చల్లటి నీళ్ళు. ఆ నీళ్ళు పోయకుండా ఉడికించిన నీళ్ళు పోసుకుంటే మాంసం తొందరగా ఉడుకుతుంది, ప్లస్ మంచి టేస్ట్ వస్తుంది. అలా చాలా టేస్ట్ఫుల్గా ఉంటుందండి మటను. అలానండి, చూసిండ్రా, మనకి కూర ఉడికిందండి. చక్కగా ఇలా అయింది కదా బిర్యానీకి. ఇట్లా ముక్క ఉడికింది, కొంచెం ముక్క ఉడికింది చూసుకొని మనము దీంట్లో మసాలాలు వేయాలి.
వెండి కొబ్బరి అండి, వెండి కొబ్బరి పడుతుందండి ఇంత. వెండి కొబ్బరి వేసిన తర్వాత ఇంత పొడి సరిపోతుందండి. మసాలా పొడి, గరం మసాలా పొడి, లవంగాలు, ఇలాచీలు, దాల్చిన చెక్కతో దంచిన మసాలా పొడి. ఎన్ని టీ స్పూన్స్? 1 టీ స్పూన్ అండి, చాలు, మస్తు అవుతుంది. వేసినాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడే మనం తరిగి పెట్టుకున్న కొత్తిమీర అండి, ఇగో తరిగి పెట్టుకున్న కొత్తిమీర చల్లుకోవాలి. కొద్దిగా పుదీనా కూడా చల్లుకోవాలి. పుదీనా, కొత్తిమీర, ఎందుకంటే ఇది మళ్ళీ అన్నం ఉడికేటప్పుడు కావాలి, మళ్ళీ తర్వాత మీదకు కూడా కావాలండి. అందుకని ఉంచేసినాం ఇట్లా సరిపోతుందండి. ఇది ఉంచిన బిర్యానీ అన్నం ఉడికేటప్పుడు ఎట్లా వేస్తే చెప్తాం. ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఇది ఇలా కలిపేసుకోవాలండి. మంచిగా ఇలా కలిపేసుకొని కొంచెం మంట చిన్నగా పెట్టుకోవాలి. ఇది దీని ప్రాసెస్ ఇది అయితేనే ఉంటుంది. దీని పని అయినప్పుడు మనం ఏం చేయాలంటే పక్కన స్టవ్ ముట్టించుకోవాలి. స్టవ్ ముట్టించుకొని బగారా రైస్ మనం పెట్టుకోవాలండి. ఇది అన్నం ఉడుకుతుంటుంది అనమాట. సిమ్ మీద పెట్టేసినాం కదా. ఈ అన్నం అయిన తర్వాత కూర మంచిగా దగ్గరికి వస్తుంది అనమాట. ఇదిగో ఇట్లా రైస్ పెట్టేసిన కూర ఇలా అవుతుంది కదా. ఇలా ఇంకా కొద్దిగా కావాలి, ఇలా అవుతుంది. ఇప్పుడు మనం పొయ్యి మీద అన్నం పెట్టుకున్నాం కదా. ఈ అన్నంలోకి మనం ఏం చేయాలంటే 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలండి. ఇలా చాలు, 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. 2 లవంగాలు, 1 ఈ అనాస పువ్వు, కొన్ని తోక మిరియాలు, లేచి టక్కటక్క, కొన్ని జాపత్రి, కొన్ని ఇలాచీలు అండి. ఇవి ఇలాచీలు వేసుకోండి దాంట్లోకి. 1 దాల్చిన చెక్క ముక్క, 1 సాలు. అట్లనే మనం ఇంతకుముందు కూరలు వేసుకొని ఉంచినాం కదా బిర్యానీ కోసము. ఇంత ఆకేసుకోవాలి. పుదీనాకు, ఇది కొత్తిమీర వేసుకొని ఇక ఇది అన్నం ఉడుకుతుంటుందండి. 1 టేబుల్ స్పూన్ వేస్తా. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి. తర్వాత ఉప్పు వేసుకోవాలి. మనం ఇంత వేసుకోవాలి పడుతుందండి. వేసుకొని ఒక్కసారి ఇలా కలిపేసుకోవాలి. ఎందుకంటే సగం కొద్దిగా పొంగురంగానే మనం వేరే దాంట్లో వేసుకుంటాం కాబట్టి కలిపేసుకోవాలి. కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. అంతే. చూడండి, మనం అన్నేసి రెడీగా అన్నం తయారైంది చూడండి. ఇలా కావాలండి, కచ్చపక్కగా ఉడకాలి. ఇలా ఉడికినప్పుడు మనం మొత్తం అన్నము ఇలా తీసుకొని ఇలాంటి దాంట్లో వేసుకోవాలి మనం. ఎందుకంటే వాటర్ ఉండొద్దు దాంట్లో. ఇదిగోనండి, ఇప్పుడు మనము అన్నాన్ని ఇలా రెడీ చేసుకున్నామండి. మొత్తము వాటర్ వీటి అంతా కారిపోతుంది అనమాట. అట్లా రెడీ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కర్రీ స్టార్ట్ అయింది. ఇలా అయింది చూడండి, ఎక్కువ గ్రేవీ లేకుండా ఇలా ఉండాలన్నమాట. దీంట్లోకి మనము ఇవి అందరూ నూనెలో వేయించుతారు. అట్లా నూనెలో వేయించొద్దండి, ఎందుకంటే కొంచెం ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది అట్లా నూనెలో డైరెక్ట్ వేయించుకుంటే. సాజీరా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి నూనెలో వేయించితే. అందుకని అట్లా వేస్తలేదు అనమాట. సాజీర వేసిన, బిర్యానీ ఆకులు వేసిన, ఇది లవంగాలు వేసేయాలి ఇలానే. ఇవి తోక మిరియాలు, ఇవి ఇలాచీలు, జాపత్రి పువ్వు అండి, ఇది దాల్చిన చెక్క, అనాస పువ్వు అండి, అది అన్నీ వేసేసుకోవాలండి. మనము వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. మంచిగా చక్కగా ఇలా కలిపేసుకొని దీంట్లో మనము పెరుగు యాడ్ చేసుకోవాలి. ఇది పెరుగు అండి, చూస్తున్నారా, కనిపిస్తుందా? పెరుగు మనము కిలోకి ఎక్కువ బియ్యం పెట్టినా కాబట్టి అండి 1/2 లీటర్కి ఎక్కనే కావాలి పెరుగు. మనం కర్రీలో గ్రేవీని బట్టి కొందరు గ్రేవీ ఎక్కువ ఉంచుకుంటారు ఇష్టంతో. మనమేమో కర్రీకి తగ్గట్టు పెరిగిన వేసినామండి. వేసిన తర్వాత ఇలా కలిపేసుకుంటాం కదా. ఇప్పుడు ఈ అన్నాన్ని మనం ఇందులో వేసుకోవాలి.
అన్నం ఉంది కదండి, ఇలా వేసేసుకోవాలి. చిన్న ఫంక్షన్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే అన్నం వేసేసుకున్నాం కదా, అన్నం వేసిన తర్వాత దాని మీద ఉల్లిగడ్డలు మనం వేయించుకొని ఈ కలర్ అయిన దాకా వేయించుకొని రెడీ పెట్టినండి. ఉల్లిగడ్డలు మాత్రమే ఇలా వేసేసుకోవాలి మనం చక్కగా. మొత్తం ఉల్లిగడ్డలు అన్నీ ఇలా చల్లేసుకోవాలి. చూసారా ఇలా చల్లుతున్నాను, ఇలా చల్లిన తర్వాత మనం కొద్దిగా పుదీనా మిగిలించుకున్నాం, పుదీనా కూడా ఇలా చల్లేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర చల్లేసినాం కదండి. చల్లిన తర్వాత ఏం చేయాలంటే నిమ్మకాయ పిండుకోవాలండి. ఫుల్ టేస్ట్ అవుతుంది ఇట్లా నిమ్మకాయ పిండుకుంటే. విత్తనాలు తీసి పక్కన పెట్టుకొని నిమ్మకాయ ఇలా పిండేసుకోవాలి మొత్తం. నిమ్మకాయ విన్నాం కదా, ఇప్పుడు ఏం చేయాలంటే నెయ్యి అండి, నెయ్యి వేసుకోవాలి కొద్దిగా లైట్గా, ఇలా ఎక్కువేం అవసరం లేదు, కొద్దిగా జస్ట్ లైట్గా ఇలా సరిపోద్దండి. ఇది పెట్టేస్తుంది, ఇది ఆవిరి ముందు పెడుతుంది. తీస్తుందండి. ఇప్పుడు అన్నం దాంట్లో వేసినాక అన్నీ దాంట్లో వేయాల్సిన వస్తువులను వేసినాం కదా, వేసిన తర్వాత మూత పెట్టి దాని మీద గట్టిగా ఆవిరి అనేది బయటకు పోకుండా మనం ఇలా బరువు పెట్టుకుంటే చాలండి. ఎందుకంటే పిండి పెడతారు కొందరు, పిండి పెట్టాల్సిన అవసరమే లేదు. ఇక ఇలా పెడితే చాలు మనం అవుతుంది. స్టవ్ని సిమ్ మీద ఉంచుకోవాలండి. మనం అన్నం ఎప్పుడైతే ఈ కర్రీలు వేస్తామో అప్పటి నుంచి మనము స్టవ్ సిమ్ మీదే ఉండాలి. కర్రీ వాసన వస్తుందండి, మంచిగా వాసన వచ్చిన దాకా ఉంచుకోవాలి. చూసిండ్రా అండి, బిర్యానీ రెడీ అయిపోయింది. రెడీ అయిందని మనం చెప్పడానికి ఒక ఇది ఉందండి. చూడండి, ఈ నీళ్ళు తీసి ఇలా చల్లేయాలి. చల్లేస్తే ఇలా పీల్ చేసుకుంటుంది అనమాట. చూసారా ఎలా పీల్ చేసుకుంటుందో? అదిగో మొత్తం నీళ్ళు కారం అనమాట, పీల్ చేసుకుంది మొత్తం. చేస్తుంది చూడండి, వేడి వేడి బిర్యానీ రెడీ. మనము ఈ అట్లకాడ ఎందుకు పెట్టినామంటే ఇలా అంటే అన్నం ఇరగకుండా ఇలా వస్తుంది అనమాట. ఇలా మనం ఇలా సైడ్ నుంచి ఇలా తీసుకోవాలండి, ఇట్లా అడుగు దాకా ఇట్లా పెట్టుకొని ఇట్లా తీసుకుంటే మనకి ఇట్లా మటన్ ముక్క కూడా ఇలా వచ్చేస్తుంది. ఇట్లా మనం అన్నం వేసుకుంటే వేడి వేడి బిర్యానీ రెడీ. చూడండి ఎలా అయిందో, చక్కగా అయిపోయింది కదండి. వేడి వేడి బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇక పళ్ళెంలో వేసుకొని తినుడే. చూడండి, ఇలా వండిన బిర్యానీ చూసి మీరు కూడా వండుకోండి. సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఉంటానండి.